హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంక్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ రోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ బర్గర్ ఎలా చేసుకోవాలన్నా చూపిస్తానండి. సో అది తిన్న తర్వాత ఇంకా బయట తినాలని కూడా అనిపించదు అనమాట. అంత ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అలాగే చివరి వరకు చూసి ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. సో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. సో వాళ్ళకి లంచ్ కూడా పెట్టేసాను అనమాట. సో ఈ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. సో పిల్లలకి కొంచెం కారం తక్కువ వేసేసాను అనమాట. నేను కొంచెం కారం మసాలా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నానండి. ఇంక ఇలాగ ఎండలో కూర్చున్నాను అనమాట. సో బాగా చల్లగా ఉందని చెప్పేసి ఇలాగ బాల్కనీలో కూర్చొని ఇంకా నా లంచ్ అయితే చేస్తున్నాను. చాలా అయితే బాగా ఎక్కువ ఉంటుంది కదండి. సో పిల్లలైతే మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళడానికి అది చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో బస్సు అయితే పర్లేదు కానీ బండి మీద అయితే వెళ్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి గాలి ఎక్కువ వేసేసి బాగా చలి పెట్టేస్తుంది అనమాట. ఏంటది? లావా లావాలో కూర్చున్నావా? లావా గడువా? ఎవరు నువ్వు? లావా గడువా నువ్వు? ఓకే. రివర్స్లో వేసావా? ఏంటది? ట్రైనా? బాగా వేసావు. మంచి డ్రాయింగే. ఏంటది? అబ్బా అటవు రోడ్డునా? కైటా? ఏంటి? టబ్బా? ఓహో, ఇంకా ఉన్నాయి. డస్ట్బిన్నా? డస్ట్బిన్ అంత పెద్ద వేసావు ఏంటమ్మా? తర్వాత జెబ్రా క్రాసింగ్. మొక్కలా? పైన ఉన్నాయి 2 బర్డ్స్ వదిలేసావు. అయ్యో పైన వేసావు కదా, బ్లాక్ కలర్ ఎల్లో కలర్ పైన. సరే బుక్స్ ఓపించి రే, బుక్స్ ఓపించేలే. బాగుంది బాగుంది. నా డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అని చెప్పు. ఎలా చూసి చెప్పు. క్రిస్మస్ ట్రీ, వెరీ గుడ్. బాగా వేసారు, బాగా విన్నా. బాగుంది. ఇప్పుడు బుక్స్ తీసి వర్క్ చేయి. సో చూసారు కదండి, పిల్లలు అయితే డ్రాయింగ్ అయితే వేశారంట. మా అబ్బాయి ట్రైన్ రివర్స్లో వేసాడు, అది చూపిస్తా ఉన్నాడు. ఇంకా మా అమ్మాయి అయితే చూసారు కదండి, ఒకే పేపర్ మీద ఎన్ని వేసిందో. రోడ్ వేసిందంట, ఆటో వేసిందంట, ఇంకా సిగ్నల్ లైట్స్ వేసింది, ఇవన్నీ వేసింది. పక్కన వచ్చేసి ఒక మనిషి వేసి ఆ మనిషిలోనే మళ్ళీ ఇండియా ఫ్లాగ్ వేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు కదండి. సో అలాగే అలా అయితే డ్రాయింగ్లు అయితే వేశారనమాట. ఇప్పుడు హోంవర్క్స్ అయితే రాస్తా ఉన్నారు. ఇంకా రేపు ఫ్రైడే కదండి, ఇంక ఈ రోజు అయితే నేను ఇల్లు అయితే
మాప్ పెడదాం అనుకుంటున్నాను. అయితే అన్ని గదులు ఒకేసారి పెట్టాలంటే అవ్వదన్నమాట. సో అందుకే ఫస్ట్ 3 బెడ్రూమ్లు పెట్టేద్దాము. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత హాలు, కిచెన్ ఇంకా దేవుడి రూమ్ పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే 3 బెడ్రూమ్లు క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఇంకా బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తానన్నమాట. ఇంకా కొత్త బెడ్షీట్ వేసి ఇంక ఈ బెడ్రూమ్ అయితే తుడిచేసాను. అయితే ఇంకా స్టోర్ రూమ్లో అయితే ఉన్నదండి. మా స్టోర్ రూమ్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎన్నిసార్లు సర్దినా అది మళ్ళీ గజిబిజి అయిపోతుంది. మళ్ళీ సర్దుతానే ఉంటాను. సో మొన్నే కదా మొత్తం సర్దేవారు అనుకోవచ్చు. సో ఎంత సర్దినా మా స్టోర్ రూమ్ అయితే ఇలాగే ఉంటుందండి. మళ్ళీ తుడిచినప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టి సర్దుతూ ఉంటాను అనమాట. అయితే బట్టలు మడత పెట్టలేదు. సో ఆ బట్టలన్నీ ఇక్కడ వేసేసుకుని ఇంకా మడత పెట్టి ఇంకా అక్కడే సర్దేసుకుంటా ఉన్నాను. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేశానండి. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను. సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, పండగ పనులు అయిపోయినాయి ఇంకా లేదా కామెంట్ చేయండి. నేనైతే మొన్నే కదా మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇంకా అందుకే ఏమీ చేయట్లేదు. సో పండగ ముందు రోజు అలా వీళ్ళంతా మాప్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకా నేను అంత పెద్ద పని ఏం పెట్టుకోవట్లేదు అనమాట. సో షాపింగ్ కూడా చేశారా లేదన్నది కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా నేను చేసిన షాపింగ్ అయితేని ఇంకా వచ్చి ఉన్నాయన్నమాట. మీకు తర్వాత పండుగ రోజున అయితే చూపిస్తాను. మీ అయినయా లేదన్నది కామెంట్ చేయండి. సో 3 బెడ్రూమ్లు అయితే మాప్ అయితే పెట్టేశానండి. బెడ్రూమ్, స్టోర్ రూమ్ ఇంకా సైకిల్ రూమ్ అనమాట. మేము ఇంకో రూమ్ ని సైకిల్ రూమ్ అని పిలుస్తాము. సో ఆ రూమ్ లో కూడా మొత్తం పెట్టేశాను. తర్వాత నేను బర్గర్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో అవి అయితే వచ్చినాయి అనమాట, తీసుకుంటున్నాను. అయితే ఇది బర్గర్ లోనే ఒక ఆకు అయితే పెడతారు కదండి, ఇట్లా దీని పేరు వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఏదో లెట్ చూస్తే ఏదో అంటున్నారండి, నాకు అంత తెలియదు. దీని పేరు కూడా నాకు తిరగట్లేదు అనమాట చెప్పడానికి. సో ఇదైతే ఆర్డర్ చేశాను. సేమ్ క్యాబేజీ లాగే ఉన్నదండి. సో ఇలాగే పొరల కింద అయితే వస్తూ ఉన్నది అనమాట ఈ ఆకు అయితేని. సేమ్ క్యాబేజీ లాగే ఉన్నదండి, కాకపోతే డిఫరెంట్ గా అనిపించింది అనమాట. సో మీకు ఎవరికైనా దీని పేరు పూర్తిగా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు కానీ నాకు నోరు అంత తిరగట్లేదు. సో దాంతో పాటు కాన్ఫ్లెక్స్ కూడా తీసుకున్నాను అనమాట. అలాగే బర్గర్ బన్స్ అయితే నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. అందులో ఒక 4 అయితే వస్తాయి. సో ఇక్కడైతే చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ వచ్చేసి ఒక 1/2 kg అయితే ఉంటుందండి. సో లాస్ట్ సండే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చినప్పుడు అందులో బోన్లెస్ అంతా తీసి పక్కన పెట్టాను అనమాట. సో ఇప్పుడు దాంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 kg చికెన్ ని ఇలా చాపర్లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర చాపర్ లేదనుకోండి మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు అనమాట. సో చాపర్ ఉన్నది కాబట్టి చాపర్లో అయితే వేసాను. సో 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, అందులో 1 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి ఇందులో అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చాప్ చేసుకోవాలన్నమాట. మనకి చాపర్లో కాబట్టి సన్నగా చాప్ చేసేస్తుంది. అది మీరు మిక్సీలో వేసుకున్నారనుకోండి మనకి పేస్ట్ కింద అయితే అవుతుంది అనమాట. సో ఇలా అయినా సరే మనకి పేస్ట్ లాగే కనిపిస్తుంది. సో చూసారు కదండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. సో ఎక్కడ పెద్ద ముక్కలు లేకుండా ఈ విధంగా అయితే మొత్తం మెత్తగా అయితే ఉండాలి. దీని అంతా అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. అయితే మీకు ఈ చికెన్ ప్యాటీస్ అన్ని ఈవెన్ గా రావాలంటే మాత్రం ఇలా ఒక బాక్స్ ముద్ద అయితే తీసుకోండి. దానికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. మన చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే ఆ చికెన్ అంతా మన చేతికి అంటుకోకుండా ఉంటది అనమాట. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కదండి, నాకు ఏ సైజ్ కావాలో ఆ సైజు ఉండలు అయితే చేసుకుంటున్నాను అనమాట. చికెన్ అంతా కలిపి నాకు 5 ఉండలు అయితే వచ్చినాయండి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అయితే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఆ మూత మీద వేసుకుని చేసుకోండి, మనకి ఈజీగా జార్ వచ్చేస్తుంది. అయితే నా దగ్గర బటర్ పేపర్ లేదనమాట. అందుకే మూతకి ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక కొండ తీసుకొని దాన్ని అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలనేది ఇక్కడ తెలిసిపోతుందండి. మీకు ఇక్కడ ఇంకా బాగా పలుచుకున్నదంటే మాత్రం ఒక కొండలో తీసుకొని దీనిపైన అంతా కవర్ చేసుకోండి. సో ఇలాగే ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకే దీన్ని అయితే ఇలా కింద వేసి ఒకసారి ఇలా కొట్టామంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. సో చూసారా ఇలా అయితే వచ్చింది. మనకి ఇలా చేసుకుంటే ఏంటంటే అన్ని సమానంగా వస్తాయండి, ఒక సైజులో ఉంటాయి అనమాట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి లావు, ఒకటి సన్నము అలా లేకుండా అన్ని ఈవెన్ గా వస్తాయి అనమాట. సో అన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గంట అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నమాట. సో ఇవి నేను ముందే ప్రిపేర్ చేసి గంట అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. సో ఇప్పుడైతే ఎట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకుంటున్నాను. కార్న్ఫ్లెక్స్ ఏంటంటే మనకి కచ్చా బిచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట, కోర్స్ గాని, అంటే మనకి బరుకుగా ఉండాలన్నమాట. దీని ప్లేస్ లో మనం బ్రెడ్ క్రమ్స్ అయినా తీసుకోవచ్చు, కానీ అంత బాగా అనిపించట్లేదండి బ్రెడ్ క్రమ్స్. సో ఇవి అయితే చాలా బాగున్నది అనమాట. సో దీంతో చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంత ముందు చేసినప్పుడు ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ పెట్టి చేశాను. సో ఇలా చేయండి, చాలా బాగున్నది. ఇప్పుడైతే 3 ప్లేట్లు తీసుకున్నాను కదా, ఈ 3 ప్లేట్లు ఏమేమి వేస్తున్నానంటే ఫస్ట్ వచ్చేసి కార్న్ఫ్లెక్స్ పౌడర్ అయితే వేసుకున్నాను. అంటే పౌడర్ అంటే మెత్తగా కాదండి, కొంచెం బరుకుగా ఉండేలా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక దాంట్లో వచ్చేసి మైదా పిండి అయితే వేసుకున్నాను. ఇంకో దాంట్లో వచ్చేసి ఒక ఎగ్ వేసుకుని దాన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ 3 రెడీ అయిపోయినాయండి. అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ ప్యాటీస్ కూడా తీసేసాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకుని ఒక్కొక్క దాంట్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చికెన్ ప్యాటీ తీసుకుని మైదా పిండిలో అయితే డిప్ చేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కోట్ అవ్వాలన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈవెన్ గా మొత్తం అంతా కోట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్లు అయితే డిప్ చేయాలన్నమాట. సో చెప్పాను కదండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతిదీ కూడా అలా డిప్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కార్న్ఫ్లెక్స్ లో వేసి దీన్ని కూడా మొత్తం అంతా కోట్ చేసుకోవాలి. మనకి చేతికి ఎక్కువ అంటుపోతా ఉంటది, మధ్యలో వాష్ చేసుకుంటా పెడతా ఉంటే ఈవెన్ గా అంతా అప్లై అయిపోతుంది అనమాట. సో ఇదైతే బ్రెడ్ క్రమ్స్ కన్నా ఇది చాలా బాగున్నదండి, మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదండి, సో అందులో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. పిల్లలు ఎప్పుడైనా కావాల్సినప్పుడు మోస్ట్లీ ఇలా ఫ్రెష్ గా చేయడానికి ట్రై చేయండి. కుదరదన్నప్పుడు అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫ్రెష్ గానే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడోని. సో చూసారు కదండి, మళ్ళీ ఇంకొకటి అయితే ఇలా తీసుకుని మొత్తం మైదా పిండిలో కోట్ చేసి తర్వాత ఎగ్ లో కోట్ చేసిన తర్వాత కార్న్ఫ్లెక్స్ అయితే కోట్ చేశాను. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఉంటది అనమాట. సో నేనైతే డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, చాలా తక్కువ ఆయిల్ తో అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలాంటి స్టీల్ ప్యాన్ కాకుండా మామూలు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే మాత్రం బాగా ఫ్రై అయ్యేది అనిపించింది నాకు. కాకపోతే ఎలా ఫ్రై అయిందన్న చూపిస్తానండి. ఈ లోపల ఈ ఆకులన్నీ తీసుకుని వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో అయితే ఇవి అయితే వేసేస్తున్నాను అనమాట, చికెన్ ప్యాటీస్. మాత్రం అసలు హై ఫ్లేమ్ లో అయితే పెట్టకండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్ లో పెట్టేసుకొని సిమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇంకోండి నాకు ఒక కేపునేమో బాగా కలర్ వచ్చేసింది, ఒక కేపునేమో అలా లైట్ కలర్ అయితే వస్తా ఉన్నదనమాట. సో ఇలా అయితే ఫ్రై అవ్వనియండి. మీరైతే డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే నాన్ స్టిక్ లో వేసుకోండి, ఇంకా బాగుంటది అనమాట. మనకి స్టీల్ కడాయి ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువ వచ్చేస్తుంది కదండి, దానివల్ల ఒక సైడ్ అయితే అలా వచ్చింది. ఇవైతే చాలా బాగా ఫ్రై అయినాయి అనమాట. ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకున్నా, టమాటోస్ కట్ చేసుకున్నా, అలాగే మైనస్, ఇంకా ఇది బర్గర్ సాస్ అనమాట. సో బర్గర్ సాస్ లేకపోతే మాత్రం మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, ఇంకా మైనస్ ఈ 3 మిక్స్ చేసుకుంటే మనకి బర్గర్ సాస్ అయితే రెడీ అయిపోతుందండి. సో అలా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర బర్గర్ సాస్ లేకపోతే మాత్రం టమాటో సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, మైనస్ ఈ 3 వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బర్గర్ సాస్ అయితే రెడీ అనమాట. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను బర్గర్ సాస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బర్గర్ బన్స్ అనమాట. సో డిమార్ట్ లో అయితే తీసుకున్నానండి. ఇందులో 4 అయితే వచ్చినాయి, మా నలుగురికి 4 బన్లు అయితేని. సో వీటిని అయితే హాఫ్ గా కట్ చేసి ఉంటాయి ఆల్రెడీ. సో ఇంకా కొంచెం అక్కడన్నా అద్దుకుంటే మాత్రం ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అవైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చీజ్ అయితే తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కదా, ఇట్లా మీద వేసేస్తే ఏంటంటే మనకి మెల్ట్ అయిపోతాయి అనమాట. సో మళ్ళీ చల్లారిపోయింది అనుకోండి, ఇవి చీజ్ అన్నది కరగదు. సో వేడి మీదే అలా పెట్టేస్తున్నాను. సో పెట్టేస్తే ఏంటంటే మనకి దానికి అంటుకుపోయి కొంచెం కరిగినట్టు అయితే అయిపోతుంది అనమాట. సో మా హస్బెండ్ లేరు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సో మీ ముగ్గురం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ అయితే కాల్చుకోవాలన్నమాట. సో ముందుగానే చికెన్ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్ వేసుకుని అయితే నేను మొత్తం అంతా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన మైనీస్ అయితే అప్లై చేసుకోవాలండి. సో మొత్తం అంతా ఈవెన్ గా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ ఆకు అయితే ఉన్నది కదండి, ఈ ఆకుని మనకి ఎంత కావాలో అంత అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ప్యాటీస్ కూడా దీనిపైన పెట్టుకుని దీనిపైన సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ వీలైనంత మట్టి సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటది అనమాట. దీనిపైన
పైన వచ్చేసి బర్గర్ సాస్ అయితే వేసుకుంటున్నాను. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ బర్గర్ సాస్ వేసుకుంటే బాగుంటది టేస్ట్. ఈ విధంగా వేసుకుని పైనుంచి ఇంకొక బంతో కవర్ చేసుకున్నామంటే చికెన్ బర్గర్ అయితే రెడీ అండి. మనకి బయట ఆ ప్యాటీస్ ఉన్నాయి చూడండి, అవి ఎంత చిన్న పెడతారో అది ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన సైజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటది కదండి, ఆ కాస్ట్ కన్నా సగంలో మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. మీకు చూపించాను చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు కానీ అది చేస్తే మనకి అంత ప్రాసెస్ ఏమి ఉండదు అనమాట. సో తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉన్నాయంటే మనకి బయట కూడా సరిపోదు అనిపించిందండి, అంత బాగున్నాయి అనమాట. చూసారు కదా, చికెన్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఒకటి ఇంకోటి అయితే రెడీ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ 1 by 1 అన్ని పెట్టేసి ఇంకా పైనుంచి ఒక బ్రెడ్ తీసుకుని కవర్ చేస్తామంటే మనకి చికెన్ బర్గర్ అయితే రెడీ అండి. సో నేను ఈ ఆకు ఎందుకు ఆర్డర్ చేశానంటే సేమ్ అదే టేస్ట్ ఉండాలి కదా అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇవ్వండి చికెన్ బర్గర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మా పిల్లలిద్దరు ఎప్పుడెప్పుడు అంటానా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేయాలి. నాకు చూస్తుంటే ఎప్పుడు తినాలనిపిస్తుంది నాకు కూడా అని, అంత బాగున్నది అనమాట. ఒకసారి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. నేను ఊరికి సరిపోవట్లేదు నిన్ను. మరి కింద పడిపోతుంది, ప్లేట్లో పెట్టుకో. ఎలా ఉంది విరాజ్? తిను, సరిగ్గా పడిపోతుంది అది. బాగుందా? నచ్చిందా? బాగా చేసిందా మమ్మీ? మళ్ళీ చేస్తానులే ఇంకొకసారి. నెక్స్ట్ టైం సండే చికెన్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ చేసుకుందాం. ఓకే. ఓకే, నువ్వు తిను. విరాజ్ ఎలా ఉంది? ఇంక నేను కూడా అలా బాల్కనీలో కూర్చుని అయితే తింటున్నానండి. ఒక్క బయట నోట్లోకి వెళ్ళగానే ఎంత బాగా అనిపించిందో నాకైతేని. సో ఇలాంటివన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా సింపుల్ గాని. ఇంకా చాలా రెసిపీస్ అయితే వస్తాయి మన ఛానల్లోని. మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి, మీకు లైక్ కొంతమంది మన వీడియోస్ అయితే చూస్తారనమాట. సో ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయనకి కూడా చేసి అయితే ఇచ్చేసాను. ఆయనకి కూడా నండి చాలా బాగా నచ్చింది అనమాట. పిల్లలు అయితే ఇంకా కావాలన్నారు. నా దగ్గర బర్గర్ బన్స్ లేవన్నమాట చేయడానికి ఇంకా. సో ఇక్కడితో ఈ వీడియో అని చేస్తున్నానండి. ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.